హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీకోసం పీతల కర్రీ తయారు చేసి చూపించబోతున్నానండి. దానికోసం ముందుగా పీతల్ని బాగా శుభ్రం చేసుకోవాలండి. 2, 3 సార్లు కడిగిన తర్వాత లాస్ట్‌లోని కొంచెం సాల్ట్ వేసి లేదా కల్లుప్పు గానీ ఏదో ఒకటి వేసి నీట్‌గా కడుక్కోవాలండి. సాల్ట్ అయినా పర్లేదు, కల్లుప్పు అయినా పర్లేదు. దానికోసం ముందుగా ఒక బౌల్ ఆనియన్, టమాటో పేస్ట్ అనేది సిద్ధం చేసుకోవాలండి. అలాగే 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అవసరం పడుతుందండి. నెక్స్ట్ హోల్ గరం మసాలా ఉంటుంది కదండీ! మనం లవంగాలు, దాల్చిన చెక్క ఇవన్నీ వేసి చేసుకుంటాం కదా! ఆ పౌడర్ 2 స్పూన్స్ పడుతుందండి. నెక్స్ట్ ధనియా పౌడర్ కావాలి. దానికోసం కారం కూడా తగినంత తీసుకోండి. ఎవరి స్పైసీకి తగ్గట్టు వాళ్ళు వేసుకోవచ్చు. ఉప్పు కూడా తగినంత. జస్ట్ సింపుల్ ఈ 6 ఇంగ్రీడియెంట్స్‌తో మనకి కర్రీ అయితే ప్రిపేర్ అవుతుందండి. దానికోసం ముందుగా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని హీట్ అవ్వనివ్వాలండి. తగినంత ఆయిల్ వేసుకోండి. 4 స్పూన్స్ ఆయిల్ అయితే పడుతుంది. తర్వాత దానిలో ఆనియన్, టమాటో పేస్ట్, అలాగే నేను ఇందాక మీకు చిల్లీ చెప్పడం మర్చిపోయానండి. చిల్లీ కూడా కట్ చేసుకొని ఒక 4 చిల్లీ పడుతుందండి ఇందులో. గ్రీన్ చిల్లీ, పచ్చిమిర్చి 4 పడుతుంది నేను తీసుకున్న క్వాంటిటీ ప్రకారం. అవి వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత దానిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకోవాలండి. నాకైతే ఆ కర్రీకి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పడిందండి. నెక్స్ట్ హోల్ గరం మసాలా పౌడర్ అని చెప్పాను కదా! దానికి నాకు 1 ½ స్పూన్ పడిందండి. నేను తీసుకున్న క్వాంటిటీ ప్రకారం 1 ½ స్పూన్ పడింది. నెక్స్ట్ ధనియా పౌడర్ 1 స్పూన్ వేసుకోవాలండి. ఈ పీతలు ఒక పావు కిలో ఉంటాయండి. పావు కిలోకి చెప్తున్నాను నేను కొలతలు. నేను తీసుకున్న స్పూన్ చూసారు కదా! చిన్న స్పూన్‌తో నాకు కారం 3 స్పూన్స్ పడిందండి దీనికి. ఒక పావు కిలో పీతలకి మనకి 3 స్పూన్ల కారం అయితే నాకు పట్టిందండి చిన్న స్పూన్‌తో. సాల్ట్ అయితే మనం తగినంత చూసుకొని వేసుకోవాలండి. అది ఇప్పుడు తక్కువైనా పర్వాలేదు. తర్వాత చూసుకొని వేసుకుంటామండి. ముందుగా ఎక్కువైపోతే మనం తర్వాత ఏం చేయలేము. అది బాగా ఫ్రై అయిన తర్వాత పీతలు కూడా మనం కడిగి పెట్టుకున్నాం కదండీ నీట్‌గా. పీతలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేయాలండి. మనం ఏదైతే ఈ మసాలా ప్రిపేర్ చేసుకున్నామో అదంతా బాగా పట్టాలండి పీతలకి. ఎందుకంటే ఇది కొంచెం ఈ షెల్ అనేది ఉంటుంది కదండీ! షెల్ లోపల నుంచి త్వరగా ఇంకదనమాట. సో, దానివల్ల ఏంటంటే అది బాగా పట్టేలాగా మనం ఎక్కువసేపు కలుపుకోవాలి. తర్వాత మూత పెట్టుకొని ఒక్క 5 మినిట్స్ మగ్గిన తర్వాత చూసుకోవాలండి. లేకపోతుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా! మాడిపోతుంటుంది ప్యాన్‌కి. కాబట్టి మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలండి. బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఒక 2 గ్లాస్ వాటర్ అనేది మనం యాడ్ చేసుకోవాలండి. జస్ట్ 2 గ్లాస్ పడుతుందండి. ఎక్కువ వాటర్ అయితే మనం యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తొందరగానే ఉడికిపోతుందండి. ఎందుకంటే మనం ఎక్కువసేపు ఫ్రై కూడా చేసాం. సో, ఆ మసాలా అంతా పీతలకి బాగా పట్టుంటుంది కాబట్టి మనం ఒక 2 గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది. తర్వాత మూత పెట్టుకొని కవర్ చేసుకొని బాగా మగ్గనివ్వాలండి. కొంచెం కుక్ అవ్వాలి. ఇలా గ్రేవీలా చూసుకోవాలండి. మనకి ఎంతవరకు గ్రేవీ కావాలో ఆ గ్రేవీ వచ్చే వరకు చూసుకొని ఫైనల్‌గా కొత్తిమీర యాడ్ చేసుకోవాలండి. కొత్తిమీర వల్ల ప్రతి నాన్ వెజ్ కర్రీకి ఒక డిఫరెంట్ టేస్ట్ అయితే వస్తుందండి. సో, ఫైనల్‌గా ఇలా నా పీతల కర్రీ అనేది రెడీ అయిపోయింది. తప్పకుండా ట్రై చేసి చూడండి. తక్కువ ఇంగ్రీడియెంట్స్‌తో సింపుల్‌గా చేసుకోవచ్చు. థాంక్ యూ.